హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఒక అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? అపాయింట్ అయినటువంటి వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయి. మరి జస్టిస్ బిఆర్ గవాయి దేనికి అపాయింట్ అయ్యారు? ఆ దేనికి అపాయింట్ అయ్యారు అంటే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఉంటుంది అనమాట. ఈ మధ్యలో లాస్ట్ టైం కానీ అంతకుముందు సారి కానీ ఈ యొక్క ఏపీ గ్రూప్ 1 పేపర్ చూసిన మనకి తెలంగాణ గ్రూప్ 1 పేపర్ చూసినా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ దాని యొక్క స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈవెన్ మనకి మన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పైన యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఒకసారి మనం ఈ అపాయింట్మెంట్ ఏంటి, దీని గురించి ఫర్దర్గా ఒకసారి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి ఫ్రీ లీగల్ సర్వీస్ అంటే ఉచిత న్యాయ సేవ. ఓకే, అది అర్థం కావాలి. ఫస్ట్ మనకి సొసైటీ సమాజంలో మనకి వీకర్ సెక్షన్స్ వెనుకబడినటువంటి వర్గాలు లేదా వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే కనుక ఈ యొక్క వివక్షను ఎదుర్కొంటున్నారో అట్లాంటి గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ వీకర్ సెక్షన్లో మనకి ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీ అయినా ఉండొచ్చు, లేదా ఎస్టీ అయినా ఉండొచ్చు, లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయినా ఉండొచ్చు, లేదా ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ అయినా ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక డిజాస్టర్ వల్ల దెబ్బతిన్నటువంటి పీపుల్ అయినా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఉండొచ్చు. ఎవరు వీళ్ళందరూ? వీకర్ సెక్షన్స్ అని అంటాం మనం, లేదా ఈ యొక్క వల్నరబుల్ పీపుల్ అంటారు అన్నమాట. మరి వీళ్ళకి కొన్ని సందర్భాలలో వాళ్ళ న్యాయస్థానంలో వాళ్ళ న్యాయం పొందడానికి వాళ్ళకి సరైనటువంటి న్యాయ సేవ వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే వాళ్ళకంత ఎక్స్పెన్సివ్గా అనిపించవచ్చు. ఇట్లాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి? వీకర్ సెక్షన్ కోసం, ఇట్లాంటి వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సలహా అనే కాన్సెప్ట్ని మనం తీసుకొచ్చాం. మరి ఈ యొక్క ఉచిత న్యాయ సలహా అనేది మనకి 1950s నుంచి కూడా సుప్రీంకోర్టు దీన్ని పదే తన యొక్క జడ్జిమెంట్లో చెప్తూ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. దీని గురించి సీరియస్గా ఎఫర్ట్ జరిగింది ఎప్పుడంటే సుప్రీంకోర్టు ఈ యొక్క ఫ్రీ లీగల్ ఎయిడ్ని మనం ఎలా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనకి పిఎన్ భగవతి ఓకే, హానరబుల్ సుప్రీంకోర్ట్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ పిఎన్ భగవతి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి మనకి పార్లమెంట్ ఒక యాక్ట్ చేసిందనమాట. ఓకే, పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసింది. ఏంటది? లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి 1987లో ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే ఉచిత న్యాయ సలహా అందించడానికి. మరి ఈ చట్టం ఒకటేనా? దీనికన్నా ముందు మనకి ఏమైనా కాన్స్టిట్యూషన్ ఏమైనా చెప్తుందా ఈ యొక్క ఉచిత న్యాయ సలహా అంటే? ఎస్, కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ఏం చెప్తుంది మనకి ఉచిత న్యాయ సలహా గురించి? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మీరు అర్థం చేసుకుంటే మనకి ఆర్టికల్ 39A అనేది మనకి ఉచిత న్యాయ సలహా గురించి చెప్తుంది. ఇది మనకి డిపిఎస్పిలో ఉంటుంది. మీకు గుర్తుంటే కనుక లేదా మీకు ఐడియా ఉంటే కనుక దీన్ని ఏ అమెండ్మెంట్ ద్వారా మనం యాడ్ చేసినాం? మనం కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసాం. ఆన్సర్ చేయండి. అలానే ఇంకా మన కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఉచిత న్యాయ సలహాను ప్రమోట్ చేసేది ఏంది? ఆర్టికల్ 14 కానీ లేదా ఆర్టికల్ 22 క్లాస్ 1 కానీ. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరూ కూడా చట్టం ముందు సమానంగా లేదా న్యాయం ముందు ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు సమానం. అలానే అందరికీ కూడా చట్టం వల్ల సమానమైనటువంటి రక్షణ కల్పించబడాలి. ఒకవేళ అలా కల్పించబడినట్టయితే కనుక మళ్ళీ వాళ్ళ న్యాయం కోసం వాళ్ళు కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. అలానే ఆర్టికల్ 22 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఎవరైనా అరెస్ట్ అయినటువంటి పర్సన్కి అతను ఏ గ్రౌండ్స్ పైన అరెస్ట్ అవుతున్నాడో చెప్తూ అతనికి ఏవైనా కావాల్సినటువంటి లీగల్ అసిస్టెన్స్ని ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 22 క్లాస్ 1 చెప్తుంది. యాక్చువల్లీ ఆర్టికల్ 22 క్లాస్ 1 మనకి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ అరెస్ట్. అంటే ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేయకుండా మనం చేసుకున్నటువంటి వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఆర్టికల్ 22. ఎందుకు మనం దీన్ని తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకంటే మనం బ్రిటిష్ వాళ్ళ సమయంలో మన భారతీయుల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం మనం చూసినాం. ఎస్పెషల్లీ ద రౌలత్ యాక్ట్, రౌలత్ చట్టం 1919 ప్రకారము ఒక వ్యక్తిని వాళ్ళు ఎలాంటి కారణం చెప్పకుండా ఒక 2 years వరకు జైల్లో పెట్టేటటువంటి అట్లాంటి యొక్క చట్టాలు చూసాం. కాబట్టి అట్లాంటి ఫ్యూచర్లో చేయకూడదని ఇట్లాంటి ఫండమెంటల్ రైట్స్ మనం ఇచ్చినాం. సరే, కాన్స్టిట్యూషన్లోనేమో ఈ విధంగా చెప్తున్నారు, అలానే మనం పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏమో ఈ విధంగా ఉంది. మరి దీని ప్రకారము మనం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఏంది? చేసుకున్నటువంటి సిస్టమ్ ఏంటంటే జాగ్రత్త వినండి. మనకు టాప్లో ఈ యొక్క ఉచిత న్యాయ సలహా గురించి నల్సా అని ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ.
ఈ యొక్క నల్సా దీని కింద స్టేట్ లెవెల్ స్టేట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలానే దీనికి సబార్డినేట్గా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అఫ్కోర్స్ తాలూక్ లెవెల్లో తాలూక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. ఇవి 3 మీకు మెయిన్ అథారిటీస్ ఉంటాయి. మరి యొక్క నల్సా ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వీళ్ళు ప్రజలకు ఉచిత న్యాయ సలహా ఇవ్వడం కోసమని వీళ్ళు కమిటీని ఏర్పాటు చేస్తారు. అది మనకి సుప్రీంకోర్ట్స్ లీగల్ సర్వీసెస్ కమిటీ, సుప్రీంకోర్ట్స్ లీగల్ సర్వీసెస్ కమిటీ. ఇప్పుడు మనకి ఈ యొక్క జస్టిస్ ఎవరైతే కనుక బిఆర్ గవాయ్ ఉన్నారో, ఈ యొక్క బిఆర్ గవాయ్ ఈ యొక్క సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అదే మనకి స్టేట్ లెవెల్లో మనకి స్టేట్ లెవెల్లో వీళ్ళు ఎవరిని అపాయింట్ చేస్తారు, మనకి హైకోర్ట్స్ లీగల్ సర్వీస్ కమిటీని అపాయింట్ చేస్తారు వీళ్ళు. ఇది మీకు అర్థం కావాలి, ఇది స్ట్రక్చర్. ఓకే, సరే. మరి నల్సాకు ఎవరు ఉంటారు చైర్మన్గా, ఈ యొక్క ఎస్సీఎల్ఎస్సికి ఎవరు ఉంటారు, ఇది మనకు అర్థం కావాలి. ఓకే, నెక్స్ట్ నల్సాకి మనకి ఈ యొక్క నల్సాకి ఇద్దరు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ప్యాట్రోన్ ఇన్ చీఫ్ అంటే గౌరవ అధ్యక్షుడు అనుకోండి, మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇది ఎవరు ఉంటారంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్యాట్రోన్ ఇన్ చీఫ్. మరి నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరుంటారంటే కనుక నెక్స్ట్ సీనియర్ మోస్ట్ టు సిజేఐ, సిజేఐ తర్వాత ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ అవుతారు. మరి రీసెంట్గా ఈ యొక్క నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎవరు, మీరు ఆన్సర్ చేయండి ఎవరనేది. మరి ఈ యొక్క సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ దీని గురించి చూద్దాం ఒకసారి. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు, దీనికి చైర్మన్గా ఎవరు ఉండాలి అనేది అంటే ఎవరంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జి జనరల్గానైతే కనుక ఈ యొక్క సీనియర్ మోస్ట్ సిజేఐ పోస్ట్ ఇక్కడ అయిపోయింది, సెకండ్ సీనియర్ మోస్ట్ ఇక్కడ అయిపోయింది, జనరల్గా థర్డ్ సీనియర్ మోస్ట్ని అపాయింట్ చేస్తుంటారు ఈ యొక్క చైర్మన్గా. దాంతోపాటు ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, మెంబర్స్ ఒక 9 మెంబర్స్ ఉంటారు, 9 మెంబర్స్. ఓకే, మరి చైర్మన్ని కానీ ఈ 9 మెంబర్స్ని కానీ అపాయింట్ చేసేది ఎవరు అంటే నల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏం చేస్తుందంటే ఈ యొక్క సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్మన్ని మెంబర్స్ని అపాయింట్ చేస్తుంది. వీళ్ళు సుప్రీంకోర్టు పరిధిలోకి ఏవైనా సరే ఉచిత న్యాయ సలహా కోసం ఏవైనా కేసులు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ అవుతుందా లేదా అనేది వీళ్ళు పర్యవేక్షిస్తారు. అలానే సేమ్ హైకోర్టు లెవెల్లో కూడా ఉంటుంది. కాకపోతే మీకు ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, కాన్సెప్ట్లో ఏం నేర్చుకున్నామంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరి కోసం కావాలి, ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఎలా ఉనికిలోకి వచ్చింది, దీనిపైన వేసినటువంటి కమిటీ ఏంది, పార్లమెంట్ దీనికి సంబంధించి ఏ చట్టం చేసింది, కాన్స్టిట్యూషన్లో ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఈ యొక్క ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సలహా గురించి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, నల్సా దానికి రిలేటెడ్గా సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ, దాని తర్వాత స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, దానికి సంబంధించి హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ, అలానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ స్ట్రక్చర్ మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు నాల్సాకి ప్యాటర్న్ చీఫ్ ఎవరు ఉంటారు, నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు ఉంటారు, అలానే సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్ ఎవరు ఉంటారు, ఎవరు అపాయింట్ చేస్తారు, దాంతోపాటు దాని కమిటీ యొక్క స్ట్రక్చర్ మనం నేర్చుకోవడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క బిఆర్ గవాయ్ ఇక్కడ మనకి సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు అపాయింట్ చేశారు, నాల్సా అపాయింట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మనకు కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.